It's my birthday shopping. అక్క ఈ చీర కొత్త పెట్టారు అందులో మసాలా వేసి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు ప్రవీణ్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా చెల్లి బర్త్డే షాపింగ్ అన్నమాట. సో మేమైతే మెహదీపట్నం వెళ్తున్నాము షాపింగ్ చేయడానికైతే. సో మేమైతే చెన్నై షాపింగ్ మాల్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళేసరికి చెన్నై షాపింగ్ మాల్ తీసేసారంట, అక్కడ వేరే ప్లేస్లో పెడుతున్నారంట. ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వెళ్ళాము. ఇంకా మేమైతే ఏమేమి షాపింగ్ చేసామో ఏమేమి కొన్నామో కూడా చూపిస్తాను లాస్ట్లో. సో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. మొత్తం షాపింగ్ వీడియోనే ఉంటుంది. అక్క ఈ చీర కొత్త పెట్టారు. ఇంకా ఇక్కడైతే మా చెల్లికి ఒక శారీ నచ్చింది. సో అదైతే పక్కన పెట్టించుకుంది. గైస్ ఏమైంది తెలుసా, మేము చెన్నై షాపింగ్ మాల్ కానీ వచ్చినాము. తీరా చూస్తే ఆ షాప్ క్లోజ్ చేసేసిర్రు, తీసి పడేసిరట. ఇట్స్ మై బర్త్డే షాపింగ్. అంటే 9,000కి 3 పీసెసా? ఫైనల్గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట అయితే కూర్చున్నాము. ఇంకా మా చెల్లి అయితే అలిగిందన్నమాట. సో తన వీడియో తీస్తున్నా కావాలని, తనేమో చెయ్యి అడ్డు పెట్టుకుంటుంది. సో తర్వాత అయితే స్టిచ్చింగ్కి అయితే ఇచ్చాము, డ్రెస్సెస్ తీసుకున్నాము మేము. సో నేను జస్ట్ మా చెల్లి వెనకాల వెళ్ళిన, నేనేం కొనొద్దు అనుకున్నా. సో అక్కడికి వెళ్ళాక నేను కూడా కొన్నాను. నేను 2 డ్రెస్సులు కొన్నాను, మా చెల్లి కూడా 2 డ్రెస్సులు కొన్నది. ఎప్పుడు నాతో పాటు వస్తుంది కదా, నేను కూడా తనకి తోడుగా వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళాను. కానీ నేను కూడా కొన్నాను. ఇంకా అక్కడే ఇంకా సైడ్లకి స్టిచెస్ కూడా వేయించుకున్నాము ఇద్దరము. ఇంకా తర్వాత రిటర్న్ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ మా పాపతో ఆడుకుంటున్నాము. మా పాపనైతే మా మమ్మీ దగ్గర వదిలిపెట్టేసి అయితే వెళ్ళాము. ఇంకా ట్రాఫిక్లో ఎండలో ఎందుకని చెప్పేసి. సో మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ 12:30 అలా వెళ్ళాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 4 అయింది. అన్ను ఏం తింటున్నావు? అన్న ఏం తింటున్నావు? కందికాయ. చెప్పు కందికాయ. కందికాయ నాకు ఇస్తావా? ఇచ్చావా నాకు? అన్ను తింటుందా? తీసియాలా? ఇక్కడ తీసిస్తుంది. కందికాయలు దొంగలు ఫ్రెండ్స్. సో ఇవైతే మా చెల్లి డ్రెస్సెస్ అన్నమాట. ఇంకా వైట్ది, ఈ గ్రీన్ది. సేమ్ డ్రెస్ నాది వైలెట్ కలర్లో ఉంటుంది. ఇంకా నైట్కి అయితే మా మామ వాళ్ళ పిల్లలు వచ్చారు, మా హనీ మా కన్నయ్య. ఇంకా పాప ఉంది కదా అని చెప్పేసి ఆడుకోవడానికి అయితే వచ్చారు. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము ఆ డే అంతా. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సింధు ప్రవీణ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.